తెలంగాణ రాజకీయాలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతల అరెస్టులు, నిరసనలతో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. ఉదయం మొదలైన బీఆర్ఎస్ నేతల అరెస్టుల హైడ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగింది. హరీష్ రావుకి ఏకంగా 10 గంటలకు పైగా స్టేషన్లోనే నిర్బంధించారు పోలీసులు. మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సైతం అర్ధరాత్రి దాకా స్టేషన్లో ఉంచి అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టుతో గచ్చిబౌలి ఠాణా అట్టుడికింది. పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారనే సమాచారంతో గురువారం ఉదయం కొండాపూర్లోని ఆయన ఇంటికి వెళ్లిన హరీష్ రావును గచ్చిబౌలి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పిఎస్కు తీసుకువెళ్లారు. అయితే హరీష్ రావు అరెస్టుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. మరోవైపు హరీష్ రావును పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు తరలి రావడం భారీ ఎత్తున బలగాల మోహరింపుతో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హరీష్ రావును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పిఎస్లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై పగబట్టారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తున్నారని, పాలనపై దృష్టి పెట్టకుండా అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్ లో తయారైతా ఉన్నాయి. ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. కాగా పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా అంతు చూస్తారంటూ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రను బెదిరించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కొండాపూర్లో నివాసం ఉంటున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చిన కౌశిక్ రెడ్డి తనతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా పోలీసు వాహనానికి తన కారును అడ్డుగా పెట్టి విధులకు ఆటంకం కలిగించారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. రాత్రి పొద్దుపోయాక పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అర్ధరాత్రి మీర్పేట్లోని జడ్జి ఎదుట కౌశిక్ రెడ్డిని హాజరుపరచగా న్యాయమూర్తి బెయిలు మంజూరు చేశారు. 5,000 రూపాయల జరిమానా, 2 షూరిటీలతో బెయిలు మంజూరు చేశారు.